ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభాధ్యక్షురాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ మేడం గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు, ఈ ప్రాంతంలో పట్టునట్టు నాయకులు శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారు, వేదికపై ఆశలైన మంత్రివర్యులు సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వేదిక పైన పెద్దలందరికీ మీ అందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, జరగబోయేది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక. అందుకే ఇవాళ మా అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని వెంట పెట్టుకొని ముఖ్యమంత్రి గారు, నేను, మంత్రులందరూ కూడా మీ చెంతకు వచ్చాం. మీ ఆశీర్వాదం నరేందర్ రెడ్డి గారికి ఇవ్వాలి అని మీ అందరూ కూడా విన్నవించుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిట్మెంట్. కాంగ్రెస్ పార్టీ అంటే మాట కట్టుబడి ఉండేటువంటి పార్టీ. ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చిన ప్రకారం తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భం నుంచి ఇవాళ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఒక్కటొక్కటిగా తీరుస్తూ వస్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్న గ్రాడ్యుయేట్స్ ఎన్నిక ఇది. మిత్రులు, మీ అందరూ తెలుసు, ఈ రాష్ట్రంలో యువకుడిగా ఒక చిత్తశుద్ధితో, ఒక విజన్తో ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా. వీళ్ళ ఎన్నికలకు ముందు ఇచ్చినట్టు హామీలన్నీ కూడా, అది ఉచిత బస్సు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, అన్నిటికీ మించి మిత్రులారా, మనం తెలంగాణ కోరుకుంది, తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలన చేసి తన ఇంట్లో ఉద్యోగాలు నింపుకున్నాడు తప్ప ప్రభుత్వ పరంగా బీదవారికి, అసులుబారిన కుటుంబాల వారికి, చదువుకున్న వాడికి ఉద్యోగాలు ఇచ్చిన సంఖ్య చాలా తక్కువ. 10 ఏళ్ల కాలంలో వారిచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 దాటలే. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకున్న పార్టీగా అధికారంలోకి వచ్చినట్టు 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఘనత ఈనాడు కాంగ్రెస్ పార్టీది ఈ రాష్ట్రంలో. మిత్రులారా, మీ అందరూ తెలుసు, పట్టభద్రుల తర్వాత యొక్క భవిష్యత్తు ఉద్యోగం. పట్టభద్రులు అయిన తర్వాత, ఇంకా పై చదువులు చదివిన తర్వాత వారు కోరుకునేది ఉద్యోగం. ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఇచ్చే సత్తా, స్థైర్యము, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పడానికి తార్కాణం మేమిచ్చినటువంటి 56,000 ఉద్యోగాలు. మిత్రులారా, ఇవాళ ముఖ్యమంత్రి సమక్షంలో చెప్తా ఉన్నాం, మాకు చిత్తశుద్ధి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న, న్యాయంగా ఖాళీగా ఉన్న ఖాళీలన్నీ కూడా వచ్చే రోజుల్లో భర్తీ చేస్తాం. ఇంకా 1000 ఉద్యోగాలు మీకు ఇచ్చి తీరుతామనే మాట కూడా మంచిర్యాల సభా వేదికగా మీ ముందు ఈ మాట పెడతా ఉన్నాను. మంచిర్యాలకి ప్రేమ్ సాగర్ చెప్పినట్టు ఒక ప్రత్యేకత ఉంది. ఉద్యమాల గడ్డగా పేరొంచినట్టు జిల్లా. ఆనాడు ఇంద్రవేల్లో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు జరిపిన సభ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అంకురార్పణ చేసింది. ఆ తర్వాత 14 ఏప్రిల్లో ఖార్గే గారు మంచిర్యాల పట్టణంలో జరిగిన సభ దానికి దోహదపడింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రావడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నో మలుపులు తిప్పిందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, బీజేపీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు ఇప్పుడు దేవుడి పేరున ఓట్లు అడుగుతా ఉన్నారు. 10 ఏళ్ళుగా మీరు ఏం చేశారో చెప్పి పట్టభద్రుల ఓట్లు అడగాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీజేపీ నాయకులు వస్తే నిలదీయండి. 4 ఎంపీలను ఈ ప్రాంతం నుంచి, ఒక కేంద్ర మంత్రి కూడా ఈ ప్రాంతం బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో మీరు తెలంగాణకు తీసుకొచ్చి సున్నా కాదా అని అడగండి అనే విధంగా మేము మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలకు ఏం చేస్తారో, ఈ 10 ఏళ్ళు ఏం చేసినారో చెప్పి ఓట్లు అడగాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఆషామాష ఎన్నిక కాదు. పట్టభద్రులు, చదువుకున్నవారు జరుపుతున్న ఎన్నిక. మీకోసం, మీ భవిష్యత్తు కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సింది అడగటానికి వచ్చినాం. మిత్రులారా, పని చేసేవాడిని ప్రోత్సహించాలి. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలి. ఇవాళ ఎవరెవరికో ఓటేస్తే మన సమస్యలు తీరే పరిస్థితే లేదు.
కాంగ్రెస్ పార్టీ మీకు కట్టుబడి ఉంటది. కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇస్తున్నది. భవిష్యత్తులో పట్టభద్రుల యొక్క భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నెత్తినేసుకొని ముందుకు పోతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మమ్మల్ని నమ్మండి. రేవంత్ రెడ్డి గారా మేమేనా? మాట ఇస్తే కట్టుబడి పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీలో, అందులో మాట కట్టుబడి ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి వారం. మాట ఇస్తే తప్పే పరిస్థితి లేదు. వెనక ముందు ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని పూరించుకునే పనిలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఉద్యోగాలతో పాటు అభివృద్ధి సంక్షేమాన్ని ఇచ్చింది. అదే మాదిరిగా ముందుగా ఈ స్పీడ్తో పోవాలంటే మీరందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా పట్టభద్రులు. బీసీల విషయంలో చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు చేశారు, ఎవరు చేస్తున్నారు బీసీలకి? రేవంత్ రెడ్డి గారు ఒక అగ్రవాల చంద్ర ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఒక ఆశయాన్ని పరిపూర్ణంగా పూరించిన ఘనత రేవంత్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నాను. ఎన్నికల ముందు చెప్పినట్టుగా కుల సర్వేను జరిపి ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఎవరన్నా దీన్ని ఛాలెంజ్ చేయగలుగుతారా? రాబోయే రోజుల్లో 42% రిజర్వేషన్కి అసెంబ్లీలో పెట్టి సహకార సంస్థల ఎన్నికలతో పాటు ఉద్యోగ ఉపాధిలో కూడా ఇచ్చేటువంటి ప్రక్రియని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకురాబోతా ఉంది. మరి బీసీల కోసం సర్వం చేసే కాంగ్రెస్ పార్టీని ఆదరిద్దామా లేదా అన్నటువంటి అంశాన్ని ఇలా బీసీ పట్టభద్రులు ఆలోచించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. 10-12 సార్లు పీసీ అధ్యక్షుడిగా బీసీలకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ అవకాశం ఏ ఇతర పార్టీలో లేదు సుమా అనే మాట కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాను. అందుకే మిత్రులారా, ఈ జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక పనిచేస్తున్న వాడికి దున్నుగా నిలిచేందుకు మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, వచ్చే ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారు విద్యా సంస్థలు నడపడమే కాకుండా ఎందరికీ చేదోడువాదు ఉన్నటువంటి వ్యక్తిగా మీ ముందు నిలబడి ఉన్నాడు. 2వ సీరియల్ నెంబర్ ఉన్నటువంటి నరేందర్ రెడ్డి పక్కన 1 రాసి పరిపూర్ణమైన మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ను గెలిపించాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తు నమస్కరిస్తూ వేడుకుంటా ఉన్నాము. ధన్యవాదములు.